రోజు వంకాయ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. అందులోకి నేను ఇలా వంకాయలు రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ నువ్వులు తీసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ పల్లీలు తీసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేయించుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్లో అలా వేయించుకోవాలి. వేయించుకున్నవన్నీ కూడా మిక్స్ జార్లో వేసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ వేసుకుంటున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం మీకు సరిపడేంత వేసుకోండి. కారం ఎక్కువ కావాలనిపిస్తే స్పైసీగా దాన్ని బట్టి మీరు వేసుకోండి. హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, మొత్తం కూడా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి, గ్రైండ్ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. నేను కొంచెం చింతపండును కూడా నానబెట్టుకున్నాను. ఆ రసాన్ని అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా టెక్స్చర్ అంతా ఈ విధంగా రావాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం గోల్డ్ కలర్లో, ఈ విధంగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా. మళ్ళీ ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. రెండు రెబ్బల కరివేపాకు, వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. మొత్తం వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. నేను అందులోకి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. కొంచెం పొంగొచ్చాక అందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను. ఈ విధంగా ఉడికాక కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.